ఒంటరిగా ఉన్నటువంటి టైంలో సాతాను మేము వాడుకోవట్లేదండి? గుండెల మీద చేసుకుని చెప్పండి. ఒంటరిగా ఉన్నటువంటి టైంలో నీ యొక్క హృదయం పాడవుతుందా లేదా? ఒంటరిగా ఉన్నటువంటి టైంలో ఏదో చూడాలనిపిస్తుందా లేదా? ఒంటరిగా ఉన్న టైంలో నీకు ఎవరితో టెక్స్ట్ చేయాలనుకుంటున్నావా లేదా? ఎవరికి SMS పంపించాలనుకుంటున్నావా లేదా? ఒంటరిగా ఉన్నప్పుడే ఆదాము అవ్వ గురించి ఆలోచించిన అవ్వమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు పడిపోయింది కదా. ఆదాము లేడు ఆ టైంలో, ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వ పడిపోయింది. దుష్టుడు ఒంటరిగా ఉన్నప్పుడే మందరికి వస్తాడు, వచ్చి మెల్లగా టెంప్ట్ చేస్తా ఉంటాడు. ఇది నిజం అనుకుంటున్నావా? అవ్వమ్మ గారు హౌ ఆర్ యు డూయింగ్, ఇట్ లుక్స్ సో గార్జియస్ అని ఉంటాడు. ఈమె మొత్తం పడిపోయిందండి. ఆ స్ట్రేంజర్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? యు ఆర్ ఎ స్ట్రేంజర్, సో ఐ సెడ్ నో టు ది సిన్. నువ్వెవరు నా భర్త అనుమతి లేకుండా ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చావు, ఎందుకు ఈ థాట్లోకి వచ్చావు అని క్వశ్చన్ చేయాల్సి ఉండే ఆమె మొదట్లో ఒక చిన్న ట్రాప్ చేశారు. ఈ లుక్స్ సో గార్జియస్ తెలుసా, నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా, నీ కుర్రలు ఎంత బాగున్నాయో తెలుసా, నువ్వు నవ్వితే ఎంత బాగున్నావో తెలుసా, నువ్వు నవ్వితే ఇక్కడ చొట్టపడుతుంది తెలుసా, ఎంత అందంగా ఉన్నావు తెలుసా అని చెప్పి మెల్లగా సో అది సడన్ గా జరిగినటువంటి కార్యం కాదు. మెల్లగా ఒక్కొక్క మాట వేస్తూ మొత్తం డిఫైల్ చేసి పాడేసాడు వాడు. ఈరోజు సాతానుడు ఎవరిని సింగిల్ టైంలో మోసం చేయలేడు. నువ్వు వాడికి అవకాశం ఇస్తే వాడిని దగ్గరికి వస్తాడు. ఈరోజు చాలా మంది అమ్మాయిలు మోసగించబడుతున్నారు. ఎట్ ఎ టైం మోసగించబడతారా? ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఒక 3 months 4 months 6 months వాడు ట్రాప్ చేస్తూ ఆఖరికి ఆ ట్రాప్ లో పడతారు. వెంటనే పడిపోరండి. ఒకరు సడన్ గా పడిపోయిన ఎవరు నమ్మరు కూడా. ఇదే ఇట్స్ ఎ ప్రాసెస్. సాతాను గాడు చాలా లాలన మాటలు, నీకు కనెక్ట్ అయ్యేటువంటి మాటలు పలుకుతూ నిన్ను భయంకరమైన ఊబిలోకి లాక్కుని వెళ్ళిపోతున్నాడు.